This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము మార్చ్ 25కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మరియు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేది ఈనాడు, సాక్షి నుంచి, అదేవిధంగా హిందూ న్యూస్ పేపర్స్ నుంచి కూడా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని తీసుకొని మీకు రెగ్యులర్గా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్, డైలీ కొన్ని ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మీకు ఈజీగా గుర్తుండాలన్న ఒక ఉద్దేశంతో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు 25 నుంచి 30% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు, లేకపోతే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయినా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. దీనికి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళైతే ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ కానీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హిందూ న్యూస్ పేపర్ ఒకటి చదువుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా మనము ఈ న్యూస్ పేపర్ని చదివే సమయంలో ఆ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ని ఒక నోట్స్ రూపంలో రాసుకుంటూ ఉండాలి. ఈ నోట్స్ రూపంలో రాసుకునేటప్పుడు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలను కూడా మనము ఒక పక్కన సైడ్లో రాసుకుంటే మనకు ఈజీగా సబ్జెక్ట్ కవర్ అవడంతో పాటు ఈ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ మెథడ్ని ఫాలో అవుతూ ఉండండి. ఏకేఎస్ ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా వారికి కరెంట్ అఫైర్స్ని అందచేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలోను, అదేవిధంగా తెలుగు మీడియంలోనూ మనకు కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. ఇంగ్లీష్ మీడియం వారికి ఏకేఎస్ ఐఏఎస్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ అనేది సపరేట్గా ఉంటుంది. తెలుగు మీడియంలో ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎవ్రీ మంత్ మనకు ఒక మ్యాగజైన్ని కూడా విడుదల చేస్తున్నాము. ఈ మంత్లీ మ్యాగజైన్ అనేది కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఈ మంత్లీ మ్యాగజైన్ ఆ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి పూర్తి అనాలసిస్తో కూడిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ మ్యాగజైన్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మ్యాగజైన్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఇది మనకు ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కూడా ఈ మ్యాగజైన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఇన్ విచ్ కేస్ సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ బొమ్మే కేస్, కేశవానంద భారతి కేస్, అశోక్ కుమార్ ఠాకూర్ కేస్, ఎంసి మెహతా కేస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ అండర్ పార్ట్ 4 కంటైన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ దట్ ఇంక్లూడ్ స్కోప్ ఆఫ్ ద గాంధీయన్ ప్రిన్సిపల్స్. క్వశ్చన్ కరెక్ట్గా చదివి ఇక్కడ ఆన్సర్ చేయండి. ఇక్కడ క్వశ్చన్స్లో పార్ట్ 4 గురించి అడగడం జరిగింది. ఇందులో డైరెక్టివ్ ప్రిన్సిపల్కి సంబంధించి అందులో గాంధీయన్ ప్రిన్సిపల్ ఉన్న ఆర్టికల్స్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గ్రాంట్స్ సిటిజన్స్ ఏ ఫండమెంటల్ రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేయడానికి మనకు ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది. కింద ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 95, 96, 97, 98.
ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఫస్ట్ టాపిక్ గనక ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే, ఇది హిందూలో ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. జస్టిస్ ఎన్‌వి రమణ సెట్ టు టేక్ ఓవర్ యాస్ ద 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 48 అనేది గుర్తుంచుకోండి. మన భారతదేశానికి 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నెక్స్ట్ ఎన్‌వి రమణను నియమించనున్నారు. సో, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శరద్ ఎ బోబ్డే హ్యాస్ రికమెండెడ్ జస్టిస్ ఎన్‌వి రమణ ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు పాలిటీకి లింకప్ చేసుకొని ఈ టాపిక్‌ని మనం చదువుకోవాలి. సుప్రీం కోర్టుకి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి యొక్క నియామక ప్రక్రియకి సంబంధించి మనము పాలిటీలో చదువుకుంటాము. అందులో భాగంగానే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో అతనిని నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం అనేది జరుగుతుంది. సో, ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల్లో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఉన్నారు కాబట్టి, ఇతని యొక్క పేరును భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖకు కూడా ఒక లెటర్‌ను కూడా పంపించడం అనేది జరిగింది. సో, ఇతను న్యాయశాఖ ఈ లెటర్‌ని ఈ ప్రధానమంత్రి పరిశీలన కోసము పంపడం అనేది జరుగుతుంది. ఒకసారి ప్రధానమంత్రి పరిశీలన కోసము పంపిన తర్వాత, అతని ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి ఫైనల్‌గా చేరడం అనేది జరుగుతుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్ ఇది. సో, దీనికి సంబంధించి మనం పాలిటీలో కూడా ఈ టాపిక్‌ని కవర్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, జస్టిస్ ఎన్‌వి రమణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ గత సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిర్యాదును చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన ఫిర్యాదు ఏదైతే ఉందో, ఆ ఫిర్యాదును ప్రస్తుతం సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులలో ఇతను రెండవ ప్రధాన న్యాయమూర్తిగా మనము చెప్పుకోవచ్చును. జస్టిస్ ఎన్‌వి రమణ రెండవ ప్రధాన న్యాయమూర్తి. గతంలో గనక చూసుకుంటే జస్టిస్ కోకా సుబ్బారావు 1996 సంవత్సరంలో సుప్రీంకోర్టుకు 9వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించడం అనేది జరిగింది. సో, తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ కోకా సుబ్బారావు. ఇతను తెలుగు వ్యక్తి. ప్రస్తుతం జస్టిస్ ఎన్‌వి రమణ రెండవ వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చును. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, డబుల్ మ్యూటెంట్ వైరస్ వేరియంట్ ఫౌండ్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, భారత్‌లో కరోనా వైరస్ ప్రారంభమై దాదాపు ఒక సంవత్సరం అయ్యింది. సో, ప్రస్తుతం భారత్ అనేది రెండవ దశలో కరోనా వైరస్ అనేది కొనసాగుతుంది. ఇందులో ఫస్ట్ ఉన్న కరోనా వైరస్ వేరియంట్ కంటే ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ వేరియంట్‌లో అనేక రకమైన జన్యుపరమైన మార్పులు రావడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్న ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో, ఆ కరోనా వైరస్‌కి సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్‌ని కూడా చేయడం అనేది జరిగింది. అంటే జన్యుపరమైన పరిణామం అనేది ఏ విధంగా తన యొక్క రూపాన్ని మార్చుకుంటుంది అనే దానిపైన కూడా దేశంలో ఉన్న వివిధ ల్యాబొరేటరీలు కూడా దీనిపై పరిశోధన చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్టియం ఆన్ జినోమిక్స్ ఇది తన యొక్క పరిశోధనలు చేయడం అనేది జరిగింది. దీన్ని ముఖ్యంగా దేనికోసం ఏర్పాటు చేశారంటే, కరోనా వైరస్‌లో ఉన్న ఇటువంటి జన్యుపరమైన మార్పులు ఏవైతే ఉన్నాయో, ఈ కరోనా వైరస్ యొక్క జన్యు క్రమాన్ని విశ్లేషించేందుకు కేంద్ర ప్రభుత్వము గత సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ సార్స్-కోవ్
కన్సార్టియం ఆన్ జినోమిక్స్, దీన్నే షార్ట్‌కట్‌లో ఇన్సాకాగ్ అని పిలవడం అనేది జరుగుతుంది. సో, ఇది పరిశోధనలు చేసిన తర్వాత 2 మ్యుటేషన్స్‌ని ఇది గమనించడం అనేది జరిగింది. ఆ పేర్లు ఒకసారి ఇక్కడ గుర్తుంచుకోండి. E484Q అదేవిధంగా L452R, ఈ 2 నూతన రకమైన జన్యువులుగా మనము చెప్పుకోవచ్చును కరోనా వైరస్‌కి సంబంధించి. దీంతో పాటు ఇన్సాకాగ్ మరికొన్ని విషయాలను కూడా వెల్లడించడం అనేది జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఇప్పటి వరకు 771 కరోనా వైరస్‌ల రకాలను గుర్తించడం అనేది జరిగింది. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగించే కరోనా వైరస్‌లనేది కూడా ఇన్సాకాగ్ ఒక ప్రకటనలో తెలపడం అనేది జరిగింది. సో, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన దాదాపుగా 10,000 నమూనాల్లో యూకే రకం వైరస్‌ను, అదేవిధంగా దక్షిణాఫ్రికా రకం వైరస్‌ను, బ్రెజిల్ రకం వైరస్‌ను కూడా గుర్తించడం అనేది జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఒక మ్యాప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ స్ట్రెయిన్స్ అని. సో, దాదాపుగా ఎంత 10,787 శాంపిల్స్‌ని గనక సేకరిస్తే అందులో వివిధ దేశాలకు సంబంధించిన వేరియంట్స్ కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్‌కి సంబంధించిన వేరియంట్స్ కూడా ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాయి ఈ కరోనా వైరస్‌కి సంబంధించి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే సుప్రీం కోర్ట్ ఫ్లాగ్స్ కన్సర్న్ ఓవర్ ద ఎలక్టోరల్ బాండ్స్ మిస్‌యూజ్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు పాలిటీలో చదువుకుంటాము ఈ టాపిక్‌ని. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకి సంబంధించిన అంశం ఇది. ఇందులో మనకు ఎలక్షన్ బాండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. ఎలక్షన్ బాండ్లు. సో, దీనిని గతంలో కేంద్ర ప్రభుత్వము ప్రకటించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్స్‌కి సంబంధించి చేసే ఖర్చు ఏదైతే ఉందో, ఆ ఖర్చులకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతోటే ఈ ఎన్నికల బాండ్లను గతంలో కేంద్ర ప్రభుత్వము ప్రకటించడం అనేది జరిగింది. ఈ ఎలక్షన్ బాండ్స్ వల్ల ఏమవుతుందంటే, వీటి వల్ల ఈ రుణదాతల పేర్లు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క పేర్లు బయటకు వచ్చే అవకాశం అనేది ఉండదు. అదేవిధంగా ఇందులో బ్యాంకులు మధ్యవర్తులుగా పనిచేయడం అనేది జరుగుతుంది. బ్యాంకులు మధ్యవర్తులుగా చేసి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులను సమకూర్చుకునేందుకు ఈ బాండ్లు దోహదపడతాయన్న ఒక ఉద్దేశంతోటి గతంలో వీటిని ప్రకటించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా అనేక రకమైన విధి విధానాలను కూడా కేంద్ర ప్రభుత్వము రూపొందించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల బాండ్లపై నియంత్రణ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించడం అనేది ఇక్కడ జరిగింది. రిజిస్టర్డ్ అండర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ అంటే ఇక్కడ ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా రిజిస్టర్ అయిన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఆ పార్టీల యొక్క నిధులు సేకరించడానికి ఉద్దేశించిన ఈ ఎన్నికల బాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఒక అనుమానాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. కొన్ని రకాల పార్టీలు ఈ ఎన్నికల ఈ బాండ్లకి సంబంధించి ఉగ్రవాదానికి, అదేవిధంగా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మళ్లించే అవకాశం ఉంటుంది అని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పార్టీలు వివిధ దాతల నుంచి ఈ ఎన్నికల బాండ్ల ద్వారా నిధులను సేకరించినప్పటికీ, ఈ నిధుల ద్వారా వచ్చే సొమ్ము ఏదైతే ఉందో, ఆ సొమ్మును పార్టీలు ఏ విధంగా, దేనికోసం ఉపయోగిస్తున్నారు, దేనికోసం ఖర్చు చేస్తున్నారు అనే అంశాలను తెలుసుకోవటానికి ఆ పార్టీలపై ఏదైనా నియంత్రణ అనేది ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఎలక్షన్ బాండ్స్‌కి సంబంధించి కూడా అనేక రకమైన పిటిషన్స్‌ను కూడా సుప్రీంకోర్టులో వేయడం అనేది జరిగింది. వాటికి సంబంధించి ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. సో, ఈ విధంగా నిధులు గనక దుర్వినియోగం అయితే, ఆ నిధుల యొక్క దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం ఈ రాజకీయ పార్టీలపై దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుందని ఇక్కడ తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నికల బాండ్లకి సంబంధించి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, భారత నౌకా దళానికి సంబంధించిన ముఖ్యమైన అంశము. ఇది అత్యాధునిక ఒక యుద్ధ నౌక. దీని పేరొచ్చేసి ధ్రువ్. దీని యొక్క పేరు
VC11184 అనే పేరుతో దీనిని నిర్మించడం అనేది జరిగింది. ఇది ధ్రువ్ అనే ఒక అత్యాధునిక సాంకేతికమైన యుద్ధ నౌకగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో దీనిని తయారు చేయడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఈ యుద్ధ నౌక యొక్క మొత్తం బరువు వచ్చేసి దాదాపుగా 15,000 టన్నులుగా ఉంటుంది. మొత్తం 14 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే సదుపాయం కూడా ఈ యుద్ధ నౌకలో ఉంటుంది. ఇది దీని యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా పాకిస్తాన్, చైనా దేశాలకి సంబంధించిన భూభాగాల నుంచి క్షిపణులను ప్రయోగించిన వాటి యొక్క ప్రయాణ మార్గాలను కూడా ఈ యుద్ధ నౌక గుర్తించగలిగే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి ఈ దేశాలు క్షిపణులను ప్రయోగిస్తే అవి ఏ లక్ష్యం దిశగా వెళ్తున్నాయో ఈ ధ్రువ్ అనే యుద్ధ నౌక అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఈ యుద్ధ నౌకలో ఉపయోగించిన సాంకేతికత ఏదైతే ఉందో ఆ సాంకేతికతను ప్రస్తుతం 4 దేశాలు మాత్రమే ఉపయోగిస్తున్నాయి. అది అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్. ఈ దేశాల తర్వాత ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన 5వ దేశంగా భారతదేశము నిలిచింది. ఇక మన దేశంలో ఉన్న యుద్ధ నౌకలతో కంపారిజన్ చేసుకుంటే ఈ ధ్రువ్ అనే యుద్ధ నౌక అతిపెద్ద యుద్ధ నౌకగా మనము చెప్పుకోవచ్చును. దీన్ని తయారు చేసింది ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇందులో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములుగా ఉన్నారు ఈ యుద్ధ నౌక తయారీలో. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే 5 చోట్ల యురేనియం నిల్వలని మరొక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ యురేనియం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న తుమ్మలపల్లె గ్రూప్‌లో, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్న కొప్పునూరులో, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఉన్న లంబాపూర్‌లో, పెద్దగట్టులో, అదేవిధంగా చిత్రియాల్లో ఈ యురేనియం నిల్వలనేవి ఉన్నట్లు కేంద్ర అణు ఇంధన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి చెప్పడం అనేది జరిగింది. సో, ఈ ప్లేసెస్ మనకు జియోగ్రఫీలో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా యురేనియం నిల్వలకి సంబంధించి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే సముద్ర జలాల్లోకి వజ్ర అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక తీర గస్తీ ఓడ ఇది వజ్ర అనేది. ఈ పేరు గుర్తుంచుకోండి. ఈ గస్తీ ఓడను తయారు చేసింది ఎల్&టీ అనే సంస్థ దీనిని తయారు చేయడం అనేది జరిగింది. ఇది అత్యంత సాంకేతిక విధానంతో దీనిని తయారు చేశారు. ఇందులో 2 ఇంజిన్ల సామర్థ్యం అనేది ఉంటుంది. ఈ సామర్థ్యం కలిగిన ఒక హెలికాప్టర్‌ను అత్యవసర సమయాల్లో వినియోగించుకునే అవకాశం కూడా ఈ గస్తీ ఓడలో అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ పీఎం కుసుమ్ పథకం అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ అనే అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో పీఎం కుసుమ్ పథకం గురించి ఒకసారి మనం చదువుకోవాలి. సో, రైతులకి సంబంధించి గ్రిడ్ ఆధారిత సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకోవడానికి పునరుత్పాదక ఇంధన శాఖ ఈ పీఎం కుసుమ్ అనే పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని అండర్‌లైన్ చేసుకోండి. ఏది నోడల్ ఏజెన్సీగా ఉంటుందంటే తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఈ పీఎం కుసుమ్ అనే పథకాన్ని అమలు చేయడానికి ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇందులో సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటు, అదేవిధంగా వీటి యొక్క నిర్వహణలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఈ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర పునరుత్పాదక శాఖ సూచించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం 8 మందితో ఒక రాష్ట్ర స్థాయి కమిటీని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో మనకు ఈ స్కీమ్ గురించి ఇంపార్టెంట్.
ఇక నెక్స్ట్ 50 వైద్య సంబంధ ఉద్యోగాలకు జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్న వివిధ 50 రంగాల నిపుణులకు ఒకే తరహా శిక్షణను అందించే విధంగా, అదేవిధంగా వారికి ఒకే రకమైన ప్రమాణాలు ఉండే విధంగా శిక్షణను అందించడంలో ఒక బిల్లును ఇక్కడ ప్రవేశపెట్టడం అనేది జరిగింది లోక్‌సభలో. ఇందుకోసం ఒక జాతీయ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఇది ఇంపార్టెంట్. వైద్య సంబంధ ఉద్యోగాలకి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆల్రెడీ ఈ బిల్లును రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించడం అనేది జరిగింది. సో, వైద్య రంగానికి సంబంధించి ఇదొక కీలకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చును. వైద్య రంగంలో వైద్యులతో పాటు ఇతర సిబ్బంది అంటే లైక్ పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన బిల్లుగా దీన్ని మనము చెప్పుకోవచ్చును. ఈ వైద్య రంగానికి సంబంధించి ఇతరత్రా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఉద్యోగులు ఈ జాతీయ కమిషన్‌లో తమ యొక్క పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ వీరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ చట్టం ద్వారా. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నీటిలో ఉన్న పురుగుమందుల అవశేషాలను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునికమైన ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే రీసెంట్‌గా మనకు ఏలూరు సంఘటన అనేది జరిగింది. అక్కడ నీటి యొక్క పొల్యూషన్ వలన అక్కడ చాలా మందికి గతంలో ఆరోగ్య సమస్యలనేవి తలెత్తిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. మొత్తం రాష్ట్రంలోని 4 అత్యాధునిక ల్యాబులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారనేది మనకు చాలా ఇంపార్టెంట్. తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 4 ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ తాగునీటికి సంబంధించి వాటిలో కాలుష్యం ఎంత మేరకు ఉందని గుర్తించడానికి, అదేవిధంగా పురుగుమందుల అవశేషాలుంటే వాటిని కూడా గుర్తించేందుకు కూడగా గ్యాస్ క్రోమటోగ్రఫీ విత్ మాస్ స్పెక్ట్రోస్కోప్ సాంకేతికను ఈ ల్యాబ్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పేరు గుర్తుంచుకోండి. ఈ టెక్నికల్ టర్మ్ చాలా ఇంపార్టెంట్. గ్యాస్ క్రోమటోగ్రఫీ విత్ మాస్ స్పెక్ట్రోస్కోప్ సాంకేతికను కూడా ఈ ల్యాబ్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక్కడ ప్లేసెస్ గుర్తుంచుకోండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, అదేవిధంగా పాలకొల్లుతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రిలో ఈ తాగునీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా క్యాన్సర్ మరియు నరాల సంబంధ సమస్యలకు కారణమయ్యే హెచ్‌వి మెటల్ రకాలను కూడా ఈ తాగునీటిలో గుర్తించేందుకు ప్లాస్మా స్పెక్ట్రోఫోటోమీటర్ విత్ మాస్ స్పెక్ట్రోస్కోప్‌ని కూడా ఈ ల్యాబ్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ల్యాబ్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో దీని యొక్క సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనకు ఎగ్జామ్‌లో గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. హెచ్ఆర్‌సి చైర్మన్‌గా మరియు సభ్యులుగా బాధ్యతలను స్వీకరించడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మంతాట సీతారామమూర్తి, అదేవిధంగా సభ్యులుగా దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు బాధ్యతలను చేపట్టడం అనేది జరిగింది. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. హెచ్ఆర్‌సి చైర్మన్ అంటే ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్. అదేవిధంగా అందులో ఉన్న సభ్యులు కూడా మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పాలిటీ ఓరియంటేషన్‌లో మానవ హక్కుల సంఘానికి సంబంధించిన టాపిక్ కూడా ఒకసారి చదువుకోవాలి. ఇది పాలిటీలో వస్తుంది మనకి. ఇక నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఒకసారి ఆన్సర్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్‌కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది గల్ఫ్ స్ట్రీమ్ ఓషన్ కరెంట్. ఇక్కడ ఇన్‌కరెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని గమనించండి. సో, ఇట్ ఈస్ ఏ వార్మ్ అట్లాంటిక్ ఓషన్ కరెంట్ అని మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద గల్ఫ్ స్ట్రీమ్ అనేది ఇక్కడ మనకు నార్థర్న్ ఎక్స్‌టెన్షన్‌లో నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్‌లో ఉంటుంది.
సో, ఇది వార్మ్ అండ్ స్విఫ్ట్ అట్లాంటిక్ ఓషన్ కాబట్టి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ కన్వేస్ వార్మ్ సర్ఫేస్ వాటర్ ఫ్రమ్ ఈక్వేటర్ టు ది నార్త్ అండ్ ద డీపర్ కోల్డ్, లో సాలినిటీ, వాటర్ డౌన్ సౌత్ అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో, ద గల్ఫ్ స్ట్రీమ్ సిస్టమ్ కన్వేస్ వార్మ్ సర్ఫేస్ వాటర్ ఫ్రమ్ ఈక్వేటర్ టు ది నార్త్ అండ్ ద డీపర్ కోల్డ్, లో సాలినిటీ వాటర్ డౌన్ సౌత్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇది మనకు ఇక్కడ నైదర్ 1, నైదర్ 2 అనేది ఆన్సర్ ఇక్కడ. ఇక్కడ ఇన్‌కరెక్ట్ అని ఇక్కడ క్వెషన్ అడిగాడు. ఇక సెకండ్ క్వెషన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్‌కి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మహారాష్ట్ర కాదు, ఒడిస్సాలో ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సిమ్లీపాల్ డిరైవ్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ సిల్క్ కాటన్ ట్రీ. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ 2, 3 బి కరెక్ట్ సమాధానం. ఇక థర్డ్ క్వెషన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది రెడ్ శాండర్స్. ద ట్రీ ఈస్ ఎండమిక్ టు సౌత్ ఇండియా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ధా మెడిసిన్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ ఇన్ ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీనిని 1997లో ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ఎండేంజర్డ్‌గా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ రీక్లాసిఫై చేశారంటే ఎండేంజర్ లిస్ట్‌లో నుంచి దీన్ని తీసివేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో, మనకిక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ కరెక్ట్ సమాధానం. ఇది ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు నిన్న క్వెషన్స్‌కి ఆన్సర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. అదేవిధంగా ఆన్‌లైన్‌లో కూడా ఉంటుంది. దీనికి సంబంధించి జనరల్ స్టడీస్‌లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అన్ని పేపర్స్‌కి కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ అనేది ఏకేఎస్, ఐఏఎస్ యొక్క ప్రత్యేకత. అదేవిధంగా 2021కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్‌లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ అనేది ఉంటుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. కోచింగ్‌తో పాటు టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి సంబంధించి 8448449709 అనే నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. ఇక ఆన్‌లైన్ క్లాసెస్‌కి సంబంధించి అదేవిధంగా మెటీరియల్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. దీనిలో క్లాసెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌తో పాటు మెటీరియల్, కంప్లీట్ సమాచారం కూడా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. దాంతో పాటు education.akesias.com అనే వెబ్‌సైట్‌లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు మనకు ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.